ఇది వెజిటేబుల్ స్టీమర్ అండి. మనము జనరల్ గా వెజిటేబుల్స్ పచ్చివి తినే వాళ్ళు తింటారు, బట్ ఇష్టం లేని వాళ్ళు ఉడకబెట్టుకుని తింటారు కదా. అది కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని న్యూట్రియన్స్ కొన్ని ఆ వాటర్ లో వెళ్ళిపోతాయి. అండ్ చాలాసార్లు ఏమవుతుందంటే ఆ వాటర్ ని తాగం, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైం తాగము, అవి పాడేస్తాం, దాంట్లో న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే ఈ స్టీమర్ తీసుకుంటామో, మేము స్టీమర్ ని ఆర్డర్ చేసాము. ఈ స్టీమర్ లో ఏంటంటే ఎగ్స్ కూడా అంటే ఎగ్స్ తినే వాళ్ళు ఎగ్స్ ఉడకబెట్టుకోవచ్చు. అండ్ ఇలా వెజ్జీస్ ఏవైతే ఉంటాయో పచ్చివి జనరల్ గా తినలేని వాళ్ళు ఏంటంటే ఇలా క్యాప్సికమ్, రెడ్ ఎల్లో క్యాప్సికమ్, ఇలా బీరకాయ కావాలంటే సోరకాయ, గ్రీన్ పీస్, ఇంకా బీట్రూట్, ముల్లంగి, క్యారెట్స్, ఇలాంటివన్నీ మనము ఉడకబెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఐ జస్ట్ షో యూ. బ్రోకలీ అండ్ ఇలా కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, ఇదండి ముల్లంగి. సో ఇలా ఇవన్నీ ఉడకబెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో బెండకాయలు కూడా ఉడకబెట్టుకోవచ్చు. అండ్ మై హస్బెండ్ ఇస్ షాపింగ్ ఆల్ దీస్ వెజిటేబుల్స్. హీస్ హెల్పింగ్ మీ ఇన్ దిస్. ఐఎమ్ రియలీ లక్కీ. ఎందుకంటే ఇవన్నీ కట్ చేసుకుని ఇంట్లో వంట చేసుకోవాలి అన్ని అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. సో ఈస్ హెల్పింగ్ మీ అవుట్ ఇన్ చాపింగ్ ఆల్ దీస్ వెజిటేబుల్స్. ఈస్ క్లీనింగ్ అండ్ చాపింగ్. మై హస్బెండ్ ఇస్ క్లీనింగ్ అండ్ చాపింగ్ ఆల్ ద వెజీస్. ద కాలీఫ్లవర్, ఇది మెషిన్ అండి. సో ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ పెడుతున్నాను, ఎగ్స్, కాలీఫ్లవర్ పెడుతున్నాను, తర్వాత బ్రోకలీ పెట్టిన తర్వాత బ్రోకలీ. టేకింగ్ అడ్వైజ్ అండి, బికాజ్ ఈవెన్ ఐఎమ్ న్యూ టు దిస్ కదా, నాకంత ఐడియా లేదు హౌ టు స్టీమ్ అనేది. ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇట్. క్యాబేజ్ కూడా పెట్టేస్తున్నాను ఇందులోనే. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో డైలీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది, బట్ దిస్ ద ఫస్ట్ డే. సో చూద్దాం అసలు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి కూడా పెట్టేద్దాము, మీద కూడా పెట్టాలి, సరిపోవు కదా. సో క్యాప్సికమ్ అరేంజ్ చేస్తున్నాను. గ్రీన్ క్యాప్సికమ్, yellow and red capsicum. ముల్లంగీలు, బీరకాయలు, బెండకాయలు, సో బెండకాయలు, క్యారెట్. అంటే ఎవరైతే పచ్చివి తినాలనుకుంటే తినేయచ్చు, బాగానే ఉంటాయి, చాలా బాగుంటుంది క్యారెట్ అండ్ బీట్రూట్. జనరల్గా క్యారెట్ పచ్చివే తింటాం, బట్ ఇది ఎలాగో చేస్తున్నాం కాబట్టి గ్రీన్ పీస్ అవసరం లేదు. పచ్చి తినేస్తారా? ఓకే, గ్రీన్ పీస్ అవి వేయట్లేదు. సో అన్నీ అరేంజ్ చేసేసాము. చూడండి హౌ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉందో, హౌ కలర్ఫుల్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము. వాటర్ వేయాలి, మెయిన్ థింగ్ వాటర్. మెజరింగ్ కప్ ఇస్తారు వీళ్ళు, ఆ మెజరింగ్ కప్తో వాటర్ అనేది పోసుకోవాలి దీంట్లో. ఇది మెజరింగ్ కప్ అండి, మనకి మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు వీళ్ళే. అండ్ ఆల్సో మనకి ఆమ్లెట్ వేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఇది ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మెజరింగ్ కప్తో మనం వాటర్ అనేది దీంట్లో పోసుకోవాలి. ఒక కప్పు నిండా వాటర్ పోయాల్సి ఉంటుందా? సో దీంట్లో సో బేసింగ్ ఆన్ ద డ్యూరేషన్, ఎంత టైం ఉడకబెడుతున్నామని దాన్ని బట్టి మనం వాటర్ అనేది పోసుకోవాలి. సో మనకి జస్ట్ ఒక హాఫ్ వాటర్ అంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం మరీ ఎక్కువగా ఉడకబెట్టుకోం కదా, ఇట్స్ జస్ట్ హాఫ్ బాయిల్ ఉంటే సరిపోతుంది మనకి. జస్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. సో జస్ట్ హాఫ్ కప్ అండి, చూడండి
ఇంతే పోస్తున్నాను, సరిపోతుంది మనకి. pouring it అంతేనా? సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనం ఆన్ చేసేసుకుందాము. స్విచ్ ఆన్ చేసేసాను. ఇక్కడ కూడా ప్లగ్ ఆన్ చేశాను. రెడ్ లైట్ వెలుగుతుందిగా. సో ఇట్స్ స్టార్టెడ్. మన కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. కావాలంటే మళ్ళీ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన బాయిలింగ్ ఎలా అవుతుంది, బాయిల్ అయింది అని దాన్ని బట్టి మనం వాటర్ అనేది కొంచెం అడిషనల్గా పోసుకోవచ్చు కొద్దిగా. ఆన్ కూడా చేసేసాను. చూడండి, స్టీమ్ పైకి వస్తూ ఉంది. మొత్తం పొగలంతా స్టీమ్ వస్తుంది పైకి. సో బాయిలింగ్ అవుతుంది, లోపల బాయిల్ అవుతుంది మంచిగా. వెజిటేబుల్స్ కుక్ అవుతున్నాయి. ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దాని మీనింగ్ కుక్ అయినట్టు. ఆఫ్ అయిపోయింది. సో మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది. చాలా వేడిగా ఉంది. ఇంకా చూడండి, ఇట్లా వాటర్ కుక్ అయిపోయి స్టీమ్డ్ వెజిటేబుల్స్ రెడీ. సో తినేయచ్చు ఇంకా వీటిని. కొంచెం సాల్ట్ అట్లా స్ప్రింకిల్ చేసుకొని, పెప్పర్ పౌడర్ ఇలాంటివంతా యాడ్ చేసుకుని రైస్తో పాటు తినేయచ్చు.